డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కులతత్వం అంటరానితనాన్ని పారద్రోలి సమానత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రామచంద్రాపురం పట్టణ పరిధిలోని ఎస్బీఐ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో కులతత్వాన్ని అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. గతంలో దళితులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా మెడలో డబ్బాలు కట్టుకునేవారని, దళితులు వేసిన అడుగుల్లో ఉన్నత వర్గాలు నడవకూడదనే భావంతో వారి వెనుక తాటాకులు కట్టేవారని, అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి ప్రజలందరూ సమానమే అన్న భావన ప్రజల్లో తీసుకురావడానికి అంబేద్కర్ మహనీయుడే కారణమన్నారు. ధనికులు, విద్యావంతులే కాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. కులతత్వం, అంటరానితనాన్ని పారదోలి సమానత్వం అనే దానికోసం పోరాడిన ఆయన చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఈ నెల, ఏప్రిల్ నెల చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ అంటరానితనం మీద పోరాడిన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే చివరి శ్వాస వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు. మరి అలాంటి ఆ మహనీయులు, అలాగే పూలే గారు కూడా మహనీయులు. అలాంటి మహనీయులు పుట్టిన గొప్ప నెల ఈ ఏప్రిల్ నెల. గతం చూసుకుంటే గతంలో దళితులకి ఒక డబ్బా లాంటిది మెల్లో తగిలించి మరి ఉమ్ము వేస్తే అందులోనే వేయాలని, అలాగే తాటాకులు కట్టి వాళ్ళు అడుగుజాల్లో నడకూడదని తాటాకు వెనకాల కడితే అడుగుజాలు జరుపుకుంటూ వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు సమానత్వం, అందరూ సమానమే అనే భావంతో ప్రజలందరూ మసులుతున్నారంటే ఆ యొక్క మహనీయుడి వల్లే అని మన అందరూ సగౌరవంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. ఇటు ఆస్తిపరులే కాదు, అలాగే విద్యావంతులే కాకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళి మరి అందరికీ ఓటు హక్కు ప్రసాదించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి ఏ పదవుల్లో ఉన్నా సరే, ఉన్నత స్థాయిలో ఉన్నా సరే, ఏ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా సరే డాక్టర్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వేషన్ల ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయన భౌతికంగా మన వద్ద ఉండకపోవచ్చు కానీ ఆయన శాశ్వతంగా రాజ్యాంగాన్ని రచించి అందరి గుండెల్లోనే ఉంటారని చెప్పి విన్నవించుకుంటూ మరొకసారి అందరికీ కూడా 134వ భారతరత్న పూజ్యశ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 134వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం X16 అలాగే ఇతర ప్రజా సంఘాలు అన్నీ కలిసి వేళ జయంతోత్సవాన్ని ముగించడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక యూనివర్సల్ పర్సనాలిటీ, అంటే ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహా మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కరే. ఎందుకు నేను ఈ మాట అనవలసి వచ్చిందంటే ఈవేళ డైరెక్ట్గా భారతీయుడైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు మొత్తం అంతా కూడా వాటి పార్లమెంట్లు కానీ, దేశాధ్యక్షులు కానీ రాజ్యాంగం ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారు, ఏ సమస్యకి ఏ పరిష్కారాన్ని ఆయన చూపించారని ఈవేళ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళందరూ కూడా ఈవేళ రెఫర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఈవేళ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభానికి వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో రాసినటువంటి ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనేటువంటి ఒక గ్రంథాన్ని పట్టుకుని ఈవేళ అమెరికా తన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మొత్తం చక్కదిద్దుకున్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు. అందుకే వేళ అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా కానీ లేదా ఇతర దేశాలు కానీ, జర్మనీ, జపాన్ వంటి అత్యాధునికమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా అంబేద్కర్ వైపు చూస్తున్నాయంటే దానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి మాత్రమేనని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మాత్రమే కాదు,
హిందూ కోడ్ బిల్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి చాలా సాధారణంగా ఏమనుకుంటారంటే ఆయన అట్టడుగు వర్గం నుంచి వచ్చారు కాబట్టి దళిత మహిళలకి ఆయన చేశారనుకుంటారు. కానీ అలా కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కుల మత రహితమైనటువంటి అందరు మహిళలకి కూడా ఈ వేళ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే డాక్టర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి ఆ హిందూ కోడ్ బిల్ మాత్రమే. హిందూ కోడ్ బిల్ కోసము, అలాగే 340 ఆర్టికల్ బీసీల యొక్క రిజర్వేషన్ కోసము కూడా అప్పటికి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ 2 పదవుల్ని కూడా తృణప్రాయంగా పార్లమెంట్ లో వదిలేసి ఈ 2 కూడా అంటే మహిళా బిల్లు కానీ, లేదంటే ఆ హిందూ కోడ్ బిల్ కానీ, లేదంటే బీసీల రిజర్వేషన్ 340 ఆర్టికల్ గురించి కానీ బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా పొందుపరచడమే కాదు, తన పదవులకి రాజీనామా చేసి బయటకు వచ్చారంటే ఈ వేళ అలాంటి రాజకీయ నాయకుడు ఎవరున్నారు అసలు? ఈ దేశంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి భారతదేశ అత్యున్నత పార్లమెంట్ లో మహిళా బిల్లు కోసం మళ్ళీ పోరాడుతూ ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఏకతాటికి వచ్చినటువంటి సంఘటనలు కూడా లేవు. కానీ ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇలా అనేక రంగాల్లో బాబాసాహెబ్ చేసినటువంటి చాలా సంకుచితమైనటువంటి దృష్టితోటి బాబాసాహెబ్ అంటే రాజ్యాంగంలో వివిధ కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ గుర్తొస్తున్నాయి. కానీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి ఆర్సీసీ కమిటీలో డాక్టర్ అంబేద్కర్ ని చైర్మన్ చేసి నవ భారతదేశ నిర్మాణానికి అంబేద్కర్ మాత్రం ఒక్కరే ఆయన సరిపోతాడని బ్రిటిష్ గవర్నమెంటే ఆ వేళ చేసింది. ఈ వేళ అగ్రికల్చర్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, పవర్ ప్రాజెక్టులు కానీ, లేదంటే నీటి ప్రాజెక్టులు కానీ ఈ వేళ మన దేశంలో వచ్చాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పెట్టినటువంటి కృషి మాత్రమే. అది మనం ఈ దేశ ప్రజలందరూ కూడా గుర్తించాలి. బాబాసాహెబ్ని కుల సంకుచితమైన దృష్టితో కాకుండా ఒక విశాలమైనటువంటి నవభారతదేశ నిర్మాణకర్తగా మనమందరం చూడాలి. ఈవేళ ఈ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా మేమందరం కూడా అనేక మంది కులాల వాళ్ళు, అనేక మంది మేధావులు ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం ఒకటే నినాదం ఇస్తున్నాం, బాబాసాహెబ్ అంటే కొందరివాడు కాదు అందరివాడు అనేటువంటి నినాదాన్ని మేము ఈ కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాం. జై భీమ్.